అంత మంచిది. అందుకే నేను ఈ 4 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. చాలా చోట్ల భూకంపాలు, యుద్ధాలు సంభవించినప్పుడు పసిపిల్లలు చనిపోతుంటారు కదా. దేవుడు కాపాడాలనుకుంటే వారిని ఒక రోజు ముందు కాపాడగలడా లేడా? ఎందుకు కాపాడట్లేదు? ఏదో పెద్ద కారణమే ఉంది. చాలామంది సేవకులు హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారు, యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. దేవుడు కాపాడాలంటే కాపాడగలడా లేదా? ఎందుకు కాపాడట్లేదు? మనలో చాలామంది భూమి మీద మనుషులు పుట్టక ముందే ఎవరు నరకానికి వెళ్తారో, ఎవరు పరలోకానికి వస్తారో భవిష్యత్ తిరిగిన దేవునికి ముందే తెలుసా? మరి నరకానికి వెళ్ళే వారిని పుట్టించడంలో దేవుని ఆంతర్యం ఏమిటి? చాలా పెద్ద కారణమే ఉంది. దేవుడు ఇలా చిటికేసేలోపు సాతాన్ని బంధించగలడు, అంత శక్తివంతుడు. కానీ బంధించకుండా విడిచిపెట్టాడు. ఏంటా కారణం? చాలా పెద్ద కారణమే ఉంది. దేవదూతల్లో ఒకరు 4 రెక్కలు, ఒకరు 2 రెక్కలు, ఒకరు 6 రెక్కలతో ఉన్నారు. సృష్టించడమే ఇలాంటి వ్యత్యాసంగా ఎందుకు సృష్టించావయ్యా అని అడిగితే దేవుడు ఏం చెప్తాడు వాళ్ళకి? చాలా పెద్ద కారణమే ఉంది. అయ్యా, నేను స్త్రీగా నన్నెందుకు పుట్టించావు? నన్ను పురుషునిగా పుట్టించటే నీ కొరకు ఇంకా గొప్ప సేవ చేసేదాన్నని మీలో చాలామంది అడుగుతుంటారు. అవును, దేవుడు నిన్ను స్త్రీగా ఎందుకు పుట్టించుంటాడు? దానికి సైంటిఫిక్గాను, లేకపోతే స్త్రీ పడే కష్టానికి కలిగే ఫలము చూపించి కారణం అని చెప్పి సర్ది చెప్పలేం. ఎందుకంటే ఒక వ్యక్తి స్త్రీగా పురుషుడిగా పుట్టడం వెనకాల కూడా ఒకవేళ దేవుడే కారణమైతే దానికోసం చాలా పెద్ద ప్రణాళికే ఉంటుంది. ఇలాగూ దేవుని గూర్చి, దేవుని పనిని గూర్చి, దేవుని ఆలోచన విధానం గూర్చి, చివరిలో దేవుని సంకల్పన గూర్చి నువ్వు ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత త్వరగా నువ్వు దేవుని స్నేహితురాలు అయిపోతావు. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారంగా బైబిల్ సెలవిస్తుంది ఏమిటంటే, దాసుడు యజమానుడు చేయుదానిని ఎరగడు అంట. 15వ వచనంలో, దాసుడు యజమానుడు చేయుదానిని ఎరగడు, కనుక నేను మిమ్మల్ని దాసులని పిలవక. అంటే దేవుడు చేసేదేమిటో మీకు తెలిస్తే మీరు ఆయనకి ఏమవుతారు? ఎస్. ఈ సెమినార్ ఈరోజు నేను మీ ముందు పెడుతున్నది ఏమిటంటే, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోండి త్వరగా. గ్రంథంలో ఉన్నటువంటి దేవుని ఆలోచన విధానాన్ని తెలుసుకోండి. ఒక పెద్ద మాట చెప్పి